తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఉండి నియోజకవర్గంలోని 5 సంక్షేమ హాస్టల్స్ అభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే కానుమూరు రఘురామకృష్ణరాజు తెలిపారు. ఉండి పార్క్ ను పరిశీలించిన ఆయన అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులతో సోమవారం చర్చించారు. అనంతరం ఉండి బీసీ, ఎస్సీ హాస్టల్స్ ను పరిశీలించి అక్కడ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 5 హాస్టల్స్ లో మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ప్రభుత్వ నిధులు తీసుకొస్తానన్నారు. విద్యార్థులకు మంచంతో పాటు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు 25 లక్షల వరకు ఉండి అభివృద్ధి పేరిట సేకరిస్తున్న నిధుల నుంచి ఖర్చు చేస్తామని తెలియజేశారు. వసతి గృహాల్లో విద్యార్థులు హాయిగా ఉంటూ మంచి విద్యను అభ్యసించేందుకు తోడ్పాటును అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు కరిమెరగ నాగరాజు, పారిశ్రామికవేత్తలు ద్వారంపూడి నారాయణరెడ్డి, సత్యబ్రహ్మారెడ్డి, టీడీపీ నాయకులు ముదునూరి కృష్ణరాజు, తోట రాము, మంతెన సాయి లచ్చిరాజు, కరిమెరక శ్రీను, కాగిత మహంకాళి, విక్టర్ బాబు, ఎంపీటీసీ సభ్యులు కొనుకు రామాదేవి, డి రామలింగేశ్వరరావు, రుద్రరాజు యువరాజు తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ రవీంద్ర, ఈవో పీఆర్డీ రామకృష్ణారెడ్డి, గ్రామ కార్యదర్శి గోపాలకృష్ణ, హాస్టల్ వార్డెన్లు తదితరులు హాజరయ్యారు. స్కూళ్లలో ఆట స్థలాలు, పర్యావరణం అంతా బాగుండేలాగా శిథిలావస్థలో ఉన్న ఏమైనా రూమ్స్ ఉంటే వాటిని పునర్నిర్మించేలాగా ఆ పనులన్నీ మనం గత వారం మొదలుపెట్టాం. చురుగ్గా జరుగుతున్నాయి. ఆ తర్వాత ఎస్సీ, బీసీ సంక్షేమ బాలికల హాస్టల్స్ చూడటం కోసం ఈరోజు మొదలుపెట్టాం. ఏమేమి పనులు పెండింగ్ ఉన్నాయి, మెయిన్ ఇప్పుడు రూములు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ బీసీ బాలుర వసతి గృహంలో కానీ మంచాలు నేల మీదే పడుకుంటున్నారు. సో వాళ్ళకి మంచం క్రియేట్ చేయటం, అలా ఇంకేమన్నా ఫెసిలిటీస్ కావాలి అంటే అవి ఏర్పాటు చేయటం, కలెక్టర్ గారితో అన్నీ చూసిన తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడి ప్రభుత్వం నుంచి అంది సహాయం ఉంటుంది. అది కాక ఎక్స్ట్రా ఎంతైనా, ఎందుకంటే ఈ బెడ్స్కి వాటికి ప్రభుత్వంలో ఆ స్కీమ్లో భాగం కాకపోవచ్చు. అలా ఎక్స్ట్రా ఏదున్నా సరే మేము అనుకున్న ఉండి డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఈ కార్యక్రమాలు అన్నిటికీ కూడా అలొకేట్ చేసి మ్యాక్సిమం ఒక 2 నెలల కాలంలో మొత్తం రీపెయింటింగ్లు అన్నీ కూడా చేసి ఈ హాస్టల్లో ఉండాలి అంటే హ్యాపీగా విద్యార్థులు ఉండేలాగా, బాలికలు ఉండేలాగా ఒక మంచి అట్మాస్ఫియర్ ఉన్న స్థలంలో ఉన్నంత వరకు ఒక మంచి అట్మాస్ఫియర్ ఎలాగ తీసుకురావాలి అనేది పక్కాగా ప్లాన్ చేస్తాం. సపోజ్ ఇక్కడ ఈ స్థలం ఉంది, ఒకవేళ ఇక్కడ ఏదన్నా చిన్న ప్లే గ్రౌండ్ లాంటిది ఏమన్నా క్రియేట్ చేయగలమా, అది కూడా నేను సరే ఎస్ఆర్కేఆర్ పీడీ మాస్టర్ని ఒకసారి చూసి ఈ ఉన్న లిమిటెడ్ స్పేస్లో మనం ఎటువంటి క్రీడా ప్రాంగణాన్ని క్రియేట్ చేయగలం అనే దాని మీద కూడా దృష్టి సారించి ఉన్నంతలో, అంటే స్థలం ఉన్నంతలో ఎలాగ ఆప్టిమం యూటిలైజ్ చేయాలి. అలాగే ఉన్న బిల్డింగ్ని కొన్ని చోట్ల తలుపులు, కొన్ని చోట్ల తలుపులు ఉంటే గుణాలు, కొన్ని చోట్ల రన్నింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఓవర్ హెడ్ ట్యాంక్ వాటర్స్, ఇవన్నీ కూడా కలెక్టర్ గారి సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇంకా అవసరం అయితే డెఫినెట్గా అవసరం ఉంటుంది ఎంతో కొంత. సో మా ఫండ్ నుంచి కూడా సుమారు నా ఉద్దేశం ఒక 30 లక్షల నుంచి 40 లక్షల వరకు అవ్వచ్చేమో అనేది ఒక అంచనా. సో ఖర్చు ఎంతైనా 5 వసతి గృహాలు ఉన్నాయి మన ఉండి నియోజకవర్గంలో, అన్ని మండలాల్లో కలిపి. అన్నిటినీ కూడా ఈ స్కూళ్ళతో పాటు సాధ్యమైనంత వరకు ఏదైతే ఆగస్టు 15 అనుకున్నామో కుదిరినంత వరకు అదే షెడ్యూల్లో ఆలస్యంగా ప్రారంభిస్తున్నాం కాబట్టి ఒకవేళ బాగా ఆలస్యమైన ఆగస్టు నెలాఖరికల్లా ఈ సంక్షేమ బాలికల వసతి గృహం టేకప్ చేసి కంప్లీట్ చేస్తాం. అజ్ఞానం వీడి జ్ఞానం పొందాలంటే గురువు ఉండాలని పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రీయ సేవ సంఘ కార్యవాహ చింతోజు ప్రసాద్ అన్నారు. మండల కేంద్రమైన ఉండి బస్టాండ్ వద్ద శ్రీరామక్షేత్ర మండపం నందు గురు పూజోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వక్త చింతోజు ప్రసాద్ మాట్లాడారు. దేశ వైభవానికి నిరంతరం దీక్షాబద్దులమై తనువు, మనస్సు, ధనము అన్ని భరతమాతకే సమర్పించే భావనను నిర్మాణం చేసే శుభతరుణమే గురు పూజోత్సవం అని అన్నారు. ఈ కార్యక్రమంలో హేమంత్, నల్ల ప్రసాద్, గుండాబత్తుల ఏడ్డు, అలగరి ఆనంద్, తక్కెళ్ల నరేష్,
సాయి రామరాజు, పామర్తి శ్రీనివాస్, మోపిదేవి కేదార్, మోపిదేవి మహేష్, నల్లవల్లి, రాష్ట్రీయ సేవా సంఘ పరివార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉండి గ్రామంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ తరపున గురు పూజోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన దేశం అంతా కూడా ఈ ఆషాఢ మాసంలో ప్రారంభమయ్యి ఆషాఢ మాసం అంతా కూడా మొత్తం అన్ని గ్రామాల్లో, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా ఈ గురు పూజోత్సవం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నిర్వహిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే మన ఉండిలో కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ మన ధర్మాన్ని, మన సంస్కృతిని నిలబెట్టాలంటే ఒక గురు పరంపర మనకు అవసరం. ఇది అందరికీ తెలుసున్న విషయమే. కనుక మనం ఈ ఆషాఢ మాసంలో గురువుని పూజించుకోవటం మనకు అవసరం. ప్రతి వ్యక్తికి ఒక గురువు ఉండాలి. అజ్ఞానం నుంచి జ్ఞానం ఎలాగైతే మనం పొందుతామో, ఒకటి చీకటి నుంచి వెలుగుకి ఎలాగైతే మనం వస్తామో, అట్లాగే ప్రతి వ్యక్తికి కూడా ఒక గురువు ద్వారా ఒక మార్గదర్శనం అనేది కావాలి. ఈ మార్గదర్శనాన్ని పొందినటువంటి ప్రతి వ్యక్తి కూడా సమాజంలో చేసేటువంటి కార్యక్రమాలన్నింటికి కూడా ఎంతో ఉత్సాహంగా పనులు చేస్తూ సంపూర్ణంగా సకాలంలో సరైన కార్యక్రమం చేయడానికి కేవలం ఒక గురువు యొక్క గైడెన్స్ అవసరం. సో ఈ తత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రతి గ్రామంలో కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి పిలిచి ఈ యొక్క భగవద్ధ్వజం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కాషాయ ధ్వజాన్ని ఒక గురువుగా స్వీకరించింది. వ్యక్తి కాదు, వ్యక్తినిష్ట ఉండదు ఆర్ఎస్ఎస్లో, తత్వనిష్ట మాత్రమే. కనుక అతంటే తత్వానికి గుర్తు కాషాయ ధ్వజం. అరుణకాంతులతో విలజిల్లేటువంటి ఆ కాషాయ ధ్వజానికి ఈరోజు మన యొక్క తను మన ధనపూర్వకంగా ఈ యొక్క సమర్పణ కార్యక్రమాన్ని గురు పూజోత్సవాన్ని చేసుకుంటాం. ఆ సందర్భంగా ఎంతో ఆనందంగా సంతోషంతో అందరూ కూడా ఈ రామాలయంలో కలుసుకుని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయటం చాలా సంతోషకరంగా ఉంది, శుభకరంగా. ఆదర్శ మహిళ దుర్గాబాయి దేశ్ముఖ్ అని స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ అనుచరురాలుగా గాంధీజీ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారని ఇన్నర్ వీల్ క్లబ్ ప్రాజెక్ట్ కన్వీనర్ గంధం శ్రీదేవి అన్నారు. జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో భీమవరం పిఎస్ఎం బాలికోన్నత పాఠశాలలో దుర్గాబాయి దేశ్ముఖ్ జయంతి నిర్వహించి 4 ఉపాధ్యాయులను సత్కరించారు. గంధం శ్రీదేవి మాట్లాడుతూ దుర్గాబాయి దేశ్ముఖ్ రాజమండ్రిలో రామారావు కృష్ణవేణమ్మ దంపతులకు జన్మించారని 1931-1933 వరకు 3 పర్యాయాలు బ్రిటిష్ వారు అరెస్టు చేశారని, భారత రాజ్యాంగ సభలో దుర్గాబాయి సభ్యురాలుగా ఉన్నారని, అటువంటి మహిళామూర్తిని భావితరాలు స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. రచయిత్రి ఉపాధ్యాయుని కె మాధవీరత చిట్టి కుమారి సునీత మాట్లాడుతూ 1923లో దుర్గాబాయి దేశ్ముఖ్ కాకినాడలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం నిర్వహించారని, విద్యాశిక్షణ, నిరుపేద మహిళల కోసం, పిల్లల కోసం, దివ్యాంగుల కోసం పునరావృత కేంద్రాలు ఆనాడే నిర్వహించారని, దుర్గాబాయి దేశ్ముఖ్ ఆదర్శ మహిళా సంఘాలు ఈనాటికి నడుస్తున్నాయని అన్నారు. జిల్లా సర్వోదయ మండలి కన్వీనర్ చెరుకువాడ రంగసాయిలు త్వరలో జిల్లాలోని మహిళా సంఘాలను ఎంపిక చేసి దుర్గాబాయి పేరిట అవార్డులు అందిస్తామని చెప్పారు. గంధం శ్రీదేవి, ఉపాధ్యాయులు మాధవీలత, సునీత, స్కూల్ ఇన్ఛార్జ్ హెచ్ఎం వారణాసి రాధాకృష్ణలను అరసవల్లి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో సత్కరించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, కలిగోట్ల గోపాల శర్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. దుర్గాబాయి దేశ్ముఖ్ 1909వ సంవత్సరం జూలై 15వ తారీఖున రాజమండ్రిలో జన్మించింది. తండ్రి రామారావు గారు. ఆయన ఆ రోజుల్లో ఉండేటువంటి కలరా ఇలాంటి వ్యాధుల బారిన పడిన వాళ్ళకి సేవ చేసేవారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆవిడ కూడా సేవా కార్యక్రమంలో పాల్గొంది. బాలికా హిందీ విద్యాలయం నిర్మించి ఎంతోమంది ఆడవాళ్ళకి విద్య నేర్పింది. గాంధీ గారు మన ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చినప్పుడు ఆవిడే ట్రాన్స్లేటర్గా ఉండేది. ఆవిడకి నెహ్రూ గారు ప్లానింగ్ కమిషన్లో ఒక సభ్యురాలుగా చేర్చుకున్నారు. అక్కడ చింతామణి దేశ్ముఖ్తో పరిచయమై అతని వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆవిడ దుర్గాబాయి దేశ్ముఖ్ అయింది. ఆవిడ 1981 మే 9వ తారీఖున పరమపదించింది. ఆవిడని ఆదర్శంగా తీసుకుని మహిళలందరూ సమాజ సేవ చేయాలని కోరుకుంటూ ఈరోజు దుర్గాబాయి దేశ్ముఖ్ జూలై 15వ తారీఖున ఆవిడ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రముఖులు వర్ధంతి కానీ జయంతి కానీ ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకుంటామంటే అట్లీస్ట్ ఆ రోజున కూడా వాళ్ళ యొక్క గొప్పదనాలు, వాళ్ళ యొక్క ఇన్స్పైరింగ్ చేసిన
పనుల ద్వారా మిగతా పిల్లలు కానీ మనం కానీ ఇన్స్పైర్ అవటానికని చెప్పి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దుర్గాబాయి దేశ్ముఖ్ నిజంగానే మహిళలందరికీ ఆదర్శవాది, అందరూ కూడా ఆవిడని ఫాలో అవ్వాలి. అంత ఆ రోజుల్లోనే ఆవిడ చాలా చాలా సేవా సంస్థలు నడపటము, స్కూల్ నడపటము, ప్లస్ ఆవిడకి ఇష్టమైన ఇంగ్లీష్ మాధ్యమం మానేసేసి ఆవిడ కూడా వాళ్ళ మాతృభాషలో నేర్చుకుని ఆవిడ లాయర్గా రీచ్ అయ్యి మా ప్రముఖులందరికీ దృష్టిలోనే కాకుండా ప్రజలందరికీ కూడా ఆవిడ చాలా చాలా అవకాశాలు కల్పించారు. ఎస్పెషల్లీ మహిళలకి బాలికలకి కూడా అనేకమైన అవకాశాలు కల్పించారు. మహిళలందరూ కూడా ఆవిడని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దుర్గాబాయి దేశ్ముఖ్ ఆవిడ ముందుగా మనం దేశ బాంధవి అనాలి. దేశ బాంధవి దుర్గాబాయి దేశ్ముఖ్ అంటే ఈ భారతదేశంలో ఆనాడు ఉన్నటువంటి సామాజిక రుగ్మతల్ని నుంచి బయటపడి ఒక మహిళగా గాంధీ గారి ఎన్ని పాదయాత్రలు ఎంత దూరం చేస్తే అంత దూరం కూడా ఆవిడ నడిచి ఆ యొక్క సబర్మతి ఆశ్రమంలో ఆయనతో పాటుగా ఉన్నటువంటి వ్యక్తి దుర్గాబాయి దేశ్ముఖ్. ఆవిడ చేసినటువంటి త్యాగ నిరతికి ఈ రోజున మనం చెప్పేటువంటి ఈ యొక్క శ్రద్ధాంజలి లేకపోతే జయంతోత్సవాలు సరిపోవనుకుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థినిలోనూ ఆవిడికి సంబంధించినటువంటి ఆదర్శ భావాల్ని మనం ఎప్పుడైతే ప్రజ్వలింపజేస్తామో అప్పుడే ఆవిడకి నిజమైనటువంటి ఘనమైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఒక్కసారి అందరూ కూడా ఆవిడ మననం చేసుకోవాలని దేశ బాంధవి దుర్గాబాయి దేశ్ముఖ్. స్వాతంత్ర ఉద్యమకర్త, రచయిత్రి, సామాజిక సేవాకర్త. ఆవిడకి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఐరన్ లేడీ ఆఫ్ ఏపీ అని ఒక పేరుంది. అంతేకాకుండా మొట్టమొదటిగా సామాజిక సేవా కార్యక్రమాలు ప్రారంభించిన మహిళగా కూడా మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈవిడ అనేక మహిళా సమస్యలపై వీరోచితమైన పోరాటం చేయడం జరిగింది. మరి ఈవిని మనం ఆదర్శంగా తీసుకుని మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటాం. ఆకివీడు మండలం తాళ్లకోడు జగనన్న కాలనీలో చిన్నపాటి వర్షానికే చెరువులను తలపిస్తున్నాయి. ప్రజలు బయటికి వెళ్లడానికి కూడా ఇబ్బందిగా ఉందని, చిన్నపిల్లలు ముసలి వాళ్లు ఎక్కువగా ఉండడం వల్ల ఇదే పరిస్థితి కొనసాగితే విష జ్వరాలు వచ్చే అవకాశం ఉందని సిపిఎం పార్టీ నాయకులు బొడ్డుపల్లి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆ ప్రాంతంలో పర్యటించారు. తక్షణమే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. నేను తాళ్లకోడులో ప్రభుత్వం కేటాయించిన 73 ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నానండి. 10 లక్షలు అప్పు చేసి మరీ ఇల్లు కట్టుకున్నాను. గత ప్రభుత్వాధికారులు గత ప్రభుత్వంలో మమ్మల్ని ఇల్లు కట్టుకోవాలని మమ్మల్ని ప్రోత్సహించారు చెప్పి ఆ ఉద్దేశంతో మేము కట్టుకున్నామండి. ఇక్కడ సరైన రోడ్డు మార్గం ఏమీ లేదండి. త్రాగునీటి వసతి లేదు, డ్రైనేజీ సౌకర్యం లేదు. ఇది వర్షాకాలం, రకరకాల జ్వరాలు కానీ రకరకాల సమస్యలు కానీ వెంటాడుతూ ఉంటున్నాయి. వర్షాకాలం అనేప్పటికీ మీకు తెలియదే ఉందండి, రకరకాల విష జ్వరాలన్నీ ప్రభుత్వం ఉంటాయి. ఈ చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఎక్కడికి బయటికి వెళ్ళలేని స్థితి ఏర్పడింది. రోడ్డు చూడండి మొత్తం అంతా ఒక చెరువులాగా తలపిస్తున్నాయి. మొత్తం అంతా 73 ఎకరాలు కూడా చెరువులా తలపిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిందండి. ఆ కొత్త ప్రభుత్వం అయినా అధికారులైనా తక్షణమే స్పందించి డ్రైనేజీ, త్రాగునీరు సౌకర్యం, అలాగే ఒక ప్రాథమిక హాస్పిటల్ అనేది కల్పించాలని సమన్వయంగా మిమ్మల్ని కోరుచున్నాను. తాళ్లకోడులో మొత్తం అంతా కూడా మునిగిపోయింది. మొత్తం అంతా కూడా కనీసం చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ పల్లెకి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేని పరిస్థితి. చెరువులను తలపిస్తున్న ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇక్కడ తాళ్లకోడు ఇళ్ల స్థలాలు ఇల్లు కట్టుకోమని చెప్పారు. ఆ రోజు బలవంతంగా ఇల్లు కట్టుకోకపోతే స్థలాలు లాక్కుంటామని చెప్పి వాలంటీర్ల ద్వారా బెదిరించారు. ఆ రోజు ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యి ఎవరికి వారే 10 లక్షల నుంచి 15 లక్షల వరకు అప్పులు చేసి ఇల్లు నిర్మించడం జరిగింది. కొన్ని కింద బేస్మెంట్ వరకే వేసుకుని ఆగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పటికైనా సరే ఇప్పుడు కొత్త ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ టీడీపీ ప్రభుత్వం అయ్యేనైనా సరే ప్రజలందరికీ కూడా త్రాగునీరు, అదేవిధంగా రోడ్లు, డ్రైనేజీ, అలాగే ప్రైమరీ హెల్త్ సెంటర్ ఒకటి కూడా ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీగా మేము అడుగుతున్నాం. అంతేకాకుండా ఇక్కడ ప్రజలు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి చూస్తున్నాం మనం. కాబట్టి వెంటనే స్పందించి అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, మిగతా అధికారులు అందరూ కూడా ఇక్కడ పర్యవేక్షించి వెంటనే ఈ యొక్క ఏదైతే వర్షపు వాటర్ ఉందో దాన్ని బయటికి వెళ్ళే పరిస్థితి ప్రస్తుతానికి చేయాలని చెప్పి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఈ రోడ్లు, మంచినీరు, త్రాగునీరు అందించడం వల్ల తాళ్లకోడు మరింత సుందరంగా తయారవుతుంది. కావున ఈ యొక్క డిమాండ్స్ను అధికారులందరూ పరిష్కరిస్తారని తెలియజేస్తున్నాం. నా పేరు రాంబాబు, సిపిఎం పార్టీ టౌన్ కమిటీ.
స్వాతంత్ర సమరయోధురాలు సంఘ సంస్కర్త దుర్గాబాయి దేశ్ముఖ్ జయంతి సందర్భంగా విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో పాలకోడేరు మండలం విస్సకోడేరులో పేద మహిళలకు వస్త్రదానం నిర్వహించారు. ముందుగా దుర్గాబాయి దేశ్ముఖ్ చిత్రపటానికి పూలమాలలు వేసిన త్యాగరాజ భక్త సభ నిర్వాహకులు చెరుకువాడ వెంకట్రామయ్య మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ ఘట్టంలో మహిళలో చైతన్య స్ఫూర్తిని రగిలించిన మహాశక్తి తెలుగు స్వాతంత్ర సమర యోధురాలు తన రచనలతో ఉద్యమ స్ఫూర్తిని పెంపొందించి మహాత్మాగాంధీ అడుగుజాడల్లో ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారని, మొట్టమొదటిసారిగా మహిళల సంఘాన్ని ఏర్పాటు చేసిన ఘనత దుర్గాబాయి దేశ్ముఖ్కే దక్కుతుందని అన్నారు. నిర్వాహకులు అల్లు శ్రీనివాస్, అరసవల్లి సుబ్రహ్మణ్యాలు మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో ఎంతో మంది ఉద్యమ బాటలో పయనించారని, ఆంధ్ర మహిళా సభను ప్రారంభించి మహిళల్లో చైతన్య స్ఫూర్తి రగిలించిన దుర్గాబాయి దేశ్ముఖ్ ను నేటి మహిళలందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ భీమవరం బీజేఎఫ్ భీమవరం క్లబ్ అధ్యక్షుడు పరిపాటి శ్రీను సహకారంతో పేద మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ జోన్ చైర్మన్ ఉప్పల నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. గొప్ప స్వాతంత్ర సమరయోధురాలు, మహాత్మా గాంధీ గారికి చాలా ఇష్టమైన వ్యక్తి, అలాగే నెహ్రూ గారికి కూడా చాలా కావాల్సిన మనిషి. ఆవిడ కాకినాడ, రాజమండ్రిలో ఉద్యమాలు చేసినటువంటిది. ఉప్పు సత్యాగ్రహంలో 1930లో మద్రాసులో ఉప్పు సత్యాగ్రహం చేసింది ప్రకాశం పంతులు గారితో. అలాగే స్వాతంత్రోద్యమంలో జీవితాన్ని ధారపోసింది. తర్వాత ఆవిడ ప్లానింగ్ కమిషన్ మెంబర్ అయింది జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో. అందుకే ఆడవాళ్ళకి, స్త్రీలకి జీవనం ఎలా గడపాలో అనేదానికి అనేక పథకాలు పెట్టింది. కుటుంబ మిషన్లు ఏమిటి, విద్య ఏమిటి, వైద్యం ఏమిటి, ఎన్నో రకాలు పెట్టింది. చెన్నపట్నంలో ఏకంగా మహిళా సభ పెట్టింది, ఆదర్శ మహిళా సభ పెట్టింది. విశాఖలో కూడా దుర్గాబాయి ఆదర్శ మహిళా సభని ఒక సంస్థ పెట్టి ఇక్కడ కూడా స్త్రీలో చైతన్యం కలిగించిన సంస్థ ఈ ఊళ్ళో ఉంది. ఆవిడ పేరు దుర్గాబాయి ఆదర్శ మహిళ పేరు ఒక భవనం కూడా ఉంది ఇక్కడ. మరి ఒక చారిత్రాత్మక సంఘటన జరిగింది. 50 ఏళ్ల క్రితం ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా ఈ సోషల్ వెల్ఫేర్ బోర్డు సాధనలు కూడా సెమినార్ కూడా ఇక్కడ జరిగింది. మరి ఒక చారిత్రాత్మక దుర్గాబాయి దేశ్ముఖ్ జయంతి సందర్భంగా ఇవాళ కలుసుకుని మన మిత్రులు ఇక్కడ స్త్రీలకి చీరలు కూడా పంచిపెట్టారు. ఆవిడని జ్ఞాపకం చేసుకోవటం, స్వాతంత్ర ఉద్యమాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నది అవుతుంది. గొప్ప స్త్రీ ఆవిడ, ఎంతోమందికి మార్గదర్శనం వహించింది. ఉద్యమంలో ఎంతోమంది వీరోచిత పోరాటం చేసి మనకి స్వాతంత్రాన్ని సిద్ధించారు. అయితే వాళ్ళలో మహిళల పాత్ర కూడా ఎంతో ఉంది. అటువంటి కోవకు చెందినటువంటి ఆవిడ దుర్గాబాయి దేశ్ముఖ్. ఆవిడ మన ప్రాంతంలో జన్మించినటువంటి, రాజమండ్రిలో జన్మించినటువంటి దుర్గాబాయి దేశ్ముఖ్ గారు ఈ స్వాతంత్రోద్యమంలో మరి రచయితగా, ఒక న్యాయవాదిగా జీవితం ప్రారంభించి ఈ స్వాతంత్రోద్యమంలో గాంధీ గారి అడుగుజాడల్లో నడిచినటువంటి వ్యక్తి. ముఖ్యంగా స్త్రీ జాతికి చైతన్యం తీసుకురావడంలో ఒక మహిళలకు ఒక ప్రత్యేకత స్థానాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి దుర్గాబాయి దేశ్ముఖ్. ఆవిడ మహిళా సంఘాలుగా ఏర్పాటు చేసి స్త్రీ ఎలాగా జీవించాలనే విధానంపై మరి ఈనాటికి కూడా ఆవిడ స్ఫూర్తిని తీసుకునే ఈ మహిళా సంఘాలన్నీ కూడా నడుస్తున్నాయి. మన భీమవరం సమీపంలో ఉన్నటువంటి విశాఖోడేరు గ్రామంలో ఆవిడ పేరున ఒక సేవా సంఘంతో పాటు ఇక్కడ ఒక భవనం కూడా ఉంది. ఈరోజు అదే ప్రాంతంలో ఇక్కడ మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఆవిడకి నివాళులర్పించే కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడ ఈ పేద మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో మరి చీరలు అందించినటువంటి వాసవి జాగృతి విజేఎఫ్ ఇంటర్నేషనల్ క్లబ్ మరి పరిపాటి శ్రీను గారు భీమవరం క్లబ్ తరఫున వారు ఇక్కడ చీరలు పంపిణీ చేశారు. ఇలాగా స్వాతంత్రోద్యమంలో ఉన్న ప్రతి వారిని కూడా మనం వారి ఇటువంటి సందర్భాల్లో వారిని గౌరవించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ కార్యక్రమం సహకరించినటువంటి చెరుకోడ వెంకటరామ గారికి, సుబ్రహ్మణ్యం గారికి, పరిపాటి శ్రీను గారికి, అలాగే మరి వాసవి క్లబ్ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వాతంత్ర సమరయోధురాలైనటువంటి దుర్గాబాయి దేశ్ముఖ్ జయంతి సందర్భంగా వాసవి జాగృతి ఇంటర్నేషనల్ విజేఎఫ్ క్లబ్ భీమవరం తరపున నేను ఈరోజు పేద మహిళలందరికీ కూడా చీరలు పంచిపెట్టడం జరిగింది. భీమవరం మెంటవారి తోటలోని శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో వారాహి నవరాత్రుల్లో భాగంగా సోమవారం సంప్రదాయబద్దంగా వారాహి హోమాన్ని నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో యామిజాల కృష్ణ శర్మ, ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాసులచే అమ్మవారికి కుంకుమ పూజలు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో వారాహి నవరాత్రులు ముగింపు సందర్భంగా వారాహి హోమాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలాత్రిపుర అమ్మవారి ఆలయంలో
ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారాలతో మరి మొట్టమొదటిసారిగా అమ్మవారికి వారాహి నవరాత్రి మహోత్సవాలు నిర్వహించాము. ముత్తైదులకు ప్రతిరోజు విశేషమైన అర్చనా కార్యక్రమాలు పురోహితులు యామల కృష్ణ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో వేద మంత్రాలతో విశేషంగా సుహాసినులు పూజలు నిర్వహించుకున్నారు. ఈరోజు ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో అలాగే దాతలు మరి కొవ్వాడ వాస్తవ్యులు నవీన్ గారు, సత్య గారు, అలాగే మెంటావతోట వాస్తవ్యులు సోమేశ్వరరావు గారు వారి దంపతుల సహకారంతో ఈ రోజున విశేషంగా హోమాలు జరిగాయి. ఆషాఢ మాసంలో మొదటి 9 రోజులు కూడా వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు విశేషంగా ఈ యొక్క మెంతేవారి తోటలో వేరు చేసి ఉన్న విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఆలయంలో చాలా వైభవోపేతంగా ప్రాతకాల అర్చన, అలాగే వారాహికి మరో పేరు వార్తాళి, రాత్రికాలంలో అమ్మవారికి విశేషంగా అర్చనలు, అలాగే పూజలు, విశేష హారతులు, అమ్మవారికి చతుర్వేద స్వస్తి ఇవన్నీ కూడా చాలా వైభవోపేతంగా అర్చకులు బ్రహ్మశ్రీ కొమ్ము శ్రీనివాసి గారి యొక్క ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యుల యొక్క నేతృత్వంలో భక్తుల యొక్క సహాయ సహకారాలతో అంగరంగ వైభవంగా 9 రోజులు విశేషంగా పూర్తి చేసుకుని ఆఖరి రోజు నవమి రోజున అమ్మవారికి దేవీ మూల మంత్రాలతో హోమము, సుమారు 18 రకాల ద్రవ్యాలతో అమ్మవారికి హోమము, అలాగే ఆఖరిగా అమ్మవారికి ప్రీతిగా గారెలు నైవేద్యంగా సమర్పించడం జరుగుతోంది. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహంలో గ్రామాల్లో ఈ యొక్క అర్చన అనేటువంటిది ఎల్లప్పుడూ కూడా అందరూ చేసుకోవాలి. ఈ యొక్క అమ్మవారు చాలా శాంతమూర్తి. అమ్మవారి యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి జన సైనికులు ముఖ్య పాత్ర వహించారు. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. అర్హులైన పేదలందరికీ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తోంది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు. జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ నాయకులు. ఇస్కాన్ ఆధ్వర్యంలో భీమవరంలో వైభవంగా శ్రీ జగన్నాథ రథయాత్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.